ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల. షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 1984లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు. 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక. ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందినారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ, ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్, సర్పంచ్ అయినా అని. సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100% మీకు అందరికి అండగా నిలబడతాం. షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం. సో దాంట్లో వల్ల మేము ఏం కోరుకున్నామంటే, వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే, పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడతాం రైట్ ఫ్రమ్ అన్ని. ఇది ఇబ్బంది పెట్టడానికి, పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. అది రాత్రికి రాత్రి ప్రభుత్వం, ఇట్ ఈస్ నాట్ టు ఎన్ఫోర్స్ లా, ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ఎమిషన్స్కి మనం ఎంత ఇంపాక్ట్, మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, సో దీన్ని ఎలా చేయాలనేది మేమంతా భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే ఈ రివ్యూ జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించారు లేదనేది కూడా వాళ్ళకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది. అంటే మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు దాదాపు 4 జిల్లాలు మనకి పర్యావరణం, మనకి ఈ వాతావరణం, ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉంది. 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. అలాగే దీంట్లో మనకు దాదాపు 74 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్లు ముందుకు వచ్చేస్తాను, భూమిని తీసేసుకుంటాను కొన్ని ప్రాంతాల్లో.
సో వీటికి మడ అడవుల్ని రక్షించుకోవటం, మడ అడవుల్ని అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడ అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడ అడవులను కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దాన్ని కూడా ప్రస్తావించిన రోజు. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏమిటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి మనకి కొరింగా పార్క్లో ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ అని ఒక అరుదైన క్యాట్ ఫ్యామిలీకి చెందిన ఒక స్పీషీస్ ఉంది. దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి, అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న మిగతా కొరింగా రిజర్వ్లో ఇంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది. కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి. ఒకటి ఎకో టూరిజం డెవలప్ చేయాలంటే ఏమి ఉన్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి, వాటిని మరింత పెంపొందింప చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాక్కుని ఉంది, దానికి సంబంధించి ఏదైనా రిపోర్ట్ చేయగలరు. ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఆ సిబ్బంది కొరతను ముందుగా తీర్చడం, అలాగే రాజమండ్రిలో కంప్లీట్గా డిస్ప్లే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఉంటుంది, డిస్ప్లే సెంటర్, యువతకి ఆసక్తిని పెంపొందింపజేసే ఎగ్జిబిట్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఓపెనింగ్ కూడా ఇప్పుడు చేయాలి ఏంటి, దానికి కేంద్ర మంత్రులు మరియు ఎవరో కూడా రావాలి, వాళ్ళ అపాయింట్మెంట్ డిస్కషన్ వచ్చింది. ప్రత్యేకించి టు సమ్ అప్ దిస్ ఎంటైర్ రివ్యూ ఏంటంటే కొన్ని మోడ్ ఆఫ్ నెంబర్స్ మీకు బోర్డు పడించుకున్న నెంబర్స్ ఏమీ కలెక్టర్ రిలీజ్ చేస్తాను డీటెయిల్, మీకు నోట్స్ ఇస్తాను. జస్ట్ మీకు స్పోలర్ మీకు జరిగిందని చెప్తున్నాను. బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పన్నులు కలెక్ట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలని చాలా హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక నిర్ధారణ చేసి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే తండ్రి ఉదయ్ శ్రీనివాస్ కూడా చెప్పారు, మన బాలసౌరి గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత అండ అదంతా అంటే ఆయన మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఆలోచిస్తుందంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటితో చాలా లోతైన అధ్యయనం యాక్చువల్ జరుగుతుంది. సో చేసిన రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోతకు గురవుతుంది, దానికి ఎక్స్పర్ట్ అనాల్సి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలాగ దాన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా, లేదా భవిష్యత్తు నెక్స్ట్ 10-20 yearsలో ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం చేసి దాని మీద రేపు వస్తాను. నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. సో నా విన్నపం కూడా ఏంటంటే రేపు పొద్దున పర్యటన జరుగుతున్నప్పుడు ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడున్న యువత కూడా సహకరించమని కోరుకుంటాను. మీద పడకుండా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అటువంటి చూస్తూ పడతాను. తీర ప్రాంతం ముంపు ఎందుకు ఉంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అలా మేజర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మనకి. బ్రెయిన్ డ్రెయిన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి వెళ్ళిన ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడు, లేదా భారతీయుడు ఉన్నాడు అంటారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి
బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళతో నేను అభ్యర్థించింది ఏంటంటే, మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ నుంచి వచ్చిన విజయనగరం గారు. ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని మేము ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడో మరి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా అసలు మనలో ఉన్న రీసెర్చ్ బెంట్ ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అనేక మన వైజ్ఞానిక రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మనకు ముందుకి కంట్రిబ్యూట్ చేయాలని కోరుకున్నాను. సో విల్ హ్యావ్ అ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ విత్ స్టూడెంట్స్ ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఇందాక మీరు లేరు, అది ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని వచ్చిన దగ్గరికి ఒక ఇది ఇచ్చారు, పిటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని 8 months 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారండి. పేరేంటి జయ, పాప పేరేంటి